క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన పాఠంలో మనము అపోస్తల కార్యములు 15వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఆదిమ సంఘము అనేక సమస్యలను ఎదుర్కొంది. ఆ ప్రధాన సమస్యల్లో ఒకదానిని ఈ అధ్యాయము వివరిస్తుంది. సంఘము నుండి ప్రత్యేకంగా సున్నతి విషయంలో పౌలు యూదులతో విభేదించాడు. ఎందుకంటే అన్యజనులు ఎవరు కూడా సున్నతి పొందలేదు. అయితే వారు పరలోక రాజ్యానికి అర్హులు కారని వారిలో కొందరు వాదించారు. ఈ అంశం గురించి అపోస్తలులు సమావేశమయ్యారు. అన్యులు అపవిత్రులని యూదులు నమ్మారు. ఫలితంగా వారితో చేరడానికి ఇష్టపడలేదు. శరీర సంబంధమైన సున్నతి కాక హృదయ సంబంధమైన సున్నతి మాత్రమే అవసరమని పేతురు గట్టిగా విశ్వసించాడు. దేవుడు అంతరంగాన్ని బట్టి మాత్రమే పరిశుద్ధులుగా పరిగణిస్తాడని అతడు వాదించాడు. ఆ తరువాత అపోస్తలులు ఒక గట్టి తీర్మానానికి వచ్చారు. వారు ప్రస్తుతం పాటించాల్సిన నియమాల గురించి, యూదులకు అన్యులకు సమానంగా వర్తించే నియమాలను గురించి చర్చించారు. పౌలు బర్నబాలు తాము గతంలో సువార్త ప్రకటించిన పట్టణాలకు వెళ్ళి వారు ఎలా క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్నారో చూశారు. ఇక వివరాలను సందేశంలో విపులంగా తెలుసుకుందామా? సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 1 నుండి 41వ వచనం వరకు. సావధానంగా వినండి. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించారు. పౌలుకు బర్నబాకు వారితో విశేష వివాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరు యెరూషలేముకు అపొస్తలుల వద్దకు పెద్దల వద్దకు వెళ్ళాలని సహోదరులు నిశ్చయించారు. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫెనీకే సమరయ్య దేశముల ద్వారా వెళుతూ అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికీ మహా సంతోషము కలుగజేశారు. వారు యెరూషలేముకు రాగా సంఘపు వారు అపొస్తలులు పెద్దలు వారిని చేర్చుకున్నారు. దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించారు. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయించాలని, మోషే ధర్మశాస్త్రమును గైకొనండని వారికి ఆజ్ఞాపించాలని చెప్పారు. అప్పుడు అపొస్తలులు పెద్దలు ఈ సంగతిని గూర్చి ఆలోచించడానికి కూడి వచ్చారు. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో అన్నాడు, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించేలాగు మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని మీకు తెలుసు. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చాడు. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకు వారికి ఏ భేదమైనా కనపరచలేదు. గనుక మన పితరులైనా మనమైనా మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి ఇలా శోధిస్తున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుతున్నామని నమ్ముతున్నాము గదా, అలాగే వారు రక్షణ పొందుతారు. అంతటా ఆ సమూహమంతా ఊరకుండి బర్నబా పౌలు తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించారు. వారు చాలించిన తరువాత యాకోబు అన్నాడు, సహోదరులారా, నా మాట ఆలకించండి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనడానికి వారిని ఏలాగు మొదట కటాక్షించాడో సిమెయోను వివరించాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నాయి. ఎలాగనగా, నా తరువాత నేను తిరిగి వస్తాను, మనుష్యులలో కడమవారు
నా నామము ఎవరికి పెట్టబడిందో ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కడతాను అని, పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెడతానని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిస్తున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించడానికి వారికి పత్రిక రాసి పంపాలని నా అభిప్రాయం. ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదవడము వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించేవారు ప్రతి పట్టణములో ఉన్నారు అని చెప్పాడు. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అనే మారు పేరు గల యూదాను, సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతో బర్నబాతో అంతియొకయ్యకు పంపడము యుక్తమని అపోస్తలులకు, పెద్దలకు, సంఘమంతటికీ తోచింది. వీరు రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులు, పెద్దలైన సహోదరులు అంతియొకయ్యలో, సిరియలో, కిలికియలో నివసిస్తూ అన్యజనులుగా ఉండిన సహోదరులకు శుభము. కొందరు మా వద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుతున్నారని విన్నాము. వారికి మేము అధికారమిచ్చి ఉండలేదు గనుక మనుష్యులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అనే మన ప్రియులతో కూడా మీ వద్దకు పంపడము యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగింది. కాగా యూదాను, సీలను పంపి ఉన్నాము. వారు నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియచేస్తారు. విగ్రహాలకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జించాలి. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకు మాకు తోచింది. వీటికి దూరంగా ఉండడానికి జాగ్రత్త పడ్డారా? అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. అంతట వారు సెలవు పుచ్చుకొని అంతియొకయ్యకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చారు. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించారు. మరియు యూదా, సీలా కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచారు. వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల వద్ద నుండి తమను పంపిన వారి వద్దకు వెళ్ళడానికి సమాధానముతో సెలవు పుచ్చుకున్నారు. అయితే పౌలు, బర్నబా అంతియొకయ్యలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యము బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నారు. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరిచామో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల వద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతామని పౌలు బర్నబాతో అన్నాడు. అప్పుడు మార్కు అనే మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవడానికి బర్నబా ఇష్టపడ్డాడు. అయితే పౌలు పంఫూలియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవడం యుక్తము కాదని తలంచాడు. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళాడు. పౌలు సీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరుస్తూ సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేస్తూ ఉన్నాడు. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? సున్నతి సంస్కారాన్ని గురించిన వివాదం తలెత్తింది. యెరూషలేము మహాసదస్సు జరిగింది. ఆ సభలో కీలకమైన కొన్ని తీర్మానాలు చేయబడ్డాయి. సిరియాలో సేవ, యోహాను, మార్కును గురించి పౌలు, బర్నబాల మధ్య విభేదం ఇంతవరకు విన్నాము. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయం క్రైస్తవ ఉద్యమ చరిత్రలో గొప్ప మలుపు అని చెప్పవచ్చు.
సంఘం ఒక జటిల సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది. గలతీ ప్రాంతంలోని సంఘములలో అందరూ 100కి 100 అన్యులే, యూదేతరులే. యూదయ్య ప్రాంతంలోనైతే ఎందరో పరిసయ్యులు క్రైస్తవులయ్యారు. వీరు తమ ధర్మశాస్త్రీయ హక్కులను వదలరు. ఎవరైనా మోషే ధర్మశాస్త్రమును కాదని ఎలా రక్షించబడగలరు? ముందు సున్నతి పొందాలి, అప్పుడే అతడు రక్షించబడడానికి యోగ్యుడు అనే వితండవాదాన్ని సృష్టించారు. అయితే ప్రాతిపదిక సూత్రం ఒకటి ఉంది. సంఘమునకు శిరస్సు యేసు. యేసు వ్యక్తిత్వం సంఘానికి కేంద్రం. యేసుతో నీకు నాకు ఉన్న వ్యక్తిగత సంబంధం ముఖ్యం. మతాచారాలను గురించి ఇంత రాద్ధాంతమెందుకు? క్రైస్తవం ఆదివారం భక్తేనా? వారానికి 7 రోజులు, రోజుకు 24 గంటలు నీకు యేసుక్రీస్తుకు ఎంత సన్నిహిత సంబంధం ఉంది? యేసు నీలో ఉన్నాడా? ఆయనను మతాచారాలతో మాత్రమే తృప్తిపరచగలమా, సంతోషపెట్టగలమా? ఇవి అసలైన ప్రశ్నలు. నీ వంటి వారు లేరిలలో యేసయ్యా, నీవే మాదు రక్షణకర్తవు యేసయ్యా. నీ సిలువ శక్తినే ఆశ్రయింతుము యేసయ్యా, నీ పునరుత్థానమే నిత్య జీవము యేసయ్యా. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. శాపములన్నీ విమోచించితివి, మా రోగములకు స్వస్థత చేకూర్చితివి. పరిశుద్ధాత్మను స్వాస్థ్యముగా నిచ్చితివి. శక్తియు మహిమయు స్తోత్రములకు అర్హుడవు. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. ప్రతివాని మోకాలు నీ నామమున వంగును, ప్రతివాని నాలుక యేసు ప్రభువని ఒప్పుకొనును. పరలోకమందున్న భూమి యందున్న వారిలో పరలోక తండ్రి అధికముగా హెచ్చించును. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు.
ఇప్పుడు యెరూషలేములో ఈ సదస్సు ఏమి చర్చిస్తోంది? ధర్మశాస్త్రమా, కృపా, ఏది ఎంత ముఖ్యం? ఈ సదస్సులోని చర్చనీయాంశములన్నీ గలతీ పత్రికలో పేర్కొనబడ్డాయి. సువార్త అంటే ఏమిటి? యేసు మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. యేసు మన కోసం ఏమి చేశాడో అదే మనం ప్రకటించే సువార్త. సువార్తలోని వాస్తవాలను ఎలా అర్థం చేసుకుంటున్నామో గలతీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించే వారికి అనుగ్రహించబడేటట్లు లేఖనము అందరినీ పాపములో బంధించింది. గలతీ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. మనము జన్మము వలన యూదులమే కాని అన్యజనులలో చేరిన వారము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలముననే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడు అని ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమునగాక క్రీస్తునందలి విశ్వాసము వల్లనే నీతిమంతులమని తీర్చబడడానికి యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరీ నీతిమంతుడని తీర్చబడడు గదా. యేసు మన పాపముల నిమిత్తమే చనిపోయాడు అనే వాస్తవమే క్రైస్తవం. యెరూషలేము సదస్సులో యూదా మతవాదులు యేసు మరణ పునరుత్థానములను కాదు అనటం లేదు. అయితే మోషే ధర్మశాస్త్రం సువార్తకు మార్గం అంటున్నారు. సువార్త సత్యానికి వీరు చెప్పే అర్థం తప్పు. యేసు శిలువపై చేసిన బలియాగం మనకు చాలు, మరేదీ అక్కర్లేదు. ధర్మశాస్త్రం ద్వారా రావాలంటే అది సువార్తకు పెడ అర్థం చెప్పటమే అవుతుంది. అంతియోకులో లాగే ఇక్కడ కూడా పౌలు, బర్నబా అదే నివేదిక సమర్పిస్తున్నారు. సువార్తకు ఏదీ చేర్చకూడదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం యేసు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు. ఇంతే సంగతులు. దేవుని కుమారుడైన యేసును ఏం చేస్తున్నాము? ఆయనకు మనమిచ్చే స్థానమేది అనేది అసలైన ప్రశ్న. ఈ సమస్యను చర్చించడానికి పేతురు కూడా వచ్చాడు. కొర్నేలి ఇంటిలో పేతురు అనుభవం మరువరానిది. ధర్మశాస్త్రం లేకుండానే కొర్నేలి ఇంటిలో అందరూ రక్షించబడ్డారు గదా. రక్షణ కోసం వారేమీ సున్నతి పొందలేదే. వారు కృపచేత విశ్వాసము ద్వారా రక్షించబడ్డారు. ధర్మశాస్త్రోక్త విధానమును బట్టి, సున్నతి సంస్కారమును బట్టి కాదు, సబ్బాతు కాదు, అమావాస్య పౌర్ణమి కాదు, తిండిని బట్టి కాదు, ఉపవాసమును బట్టి కాదు. కేవలం కృపే మన రక్షణకు ఆధారం. కొర్నేలి ఇంటిలో ధర్మశాస్త్రం లేకుండానే పరిశుద్ధాత్మ వారందరి మీదికి వచ్చాడు. మన కోసమై బలైపోయిన యేసును నమ్మితేనే రక్షణ, లేకపోతే తీర్పు, అంతే. యేసు మరణ పునరుత్థానాలు ఆధారంగా మనము రక్షించబడ్డాము. పాత నిబంధనలో కూడా విశ్వాసమే పనిచేసింది. హేబెలు బలిపశువును అర్పిస్తూ ఈ జంతువు రాబోయే రక్షకుని బలికి ఛాయామాత్రమైన సూచన మాత్రమే అని విశ్వసించి రక్షించబడ్డాడు. పాపిగా రావాలి, క్రీస్తు అనే రక్షకుని యందు విశ్వాసముంచాలి, అంతే. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం, నా వద్దకు వచ్చేవానిని నేను ఎంతమాత్రము తోసివేయను. పౌలు గాని, ఇథియోపియా నపుంసకుడు గాని ఎవరైనా ఇదే విధంగా రక్షించబడాలి. యూదుడైనా అన్యుడైనా రక్షణ మార్గం ఇదే. మరో మార్గమంటూ ఏదీ లేదు. పేతురు మాట్లాడాక యాకోబు అనే జేమ్స్ మాట్లాడాడు. ఈ యాకోబు యోహాను సోదరుడైన యాకోబు కాడు. అతడు ఇంతకు ముందే హతసాక్షి అయ్యాడు. ఇతడు అల్ఫయు కుమారుడైన యాకోబు అని మనం గుర్తించాలి. అయితే సాంప్రదాయం ప్రకారం ఈ యాకోబు యేసు సోదరుడని, ఇతడే యాకోబు పత్రిక రాసిన వ్యక్తి అని అంటారు. సంఘ యుగారంభంలో నిలిచి ఈ నాయకులు మాట్లాడుతున్నారు.
యాకోబు పేతురుతో పూర్తిగా ఏకీభవిస్తున్నాడు. దేవుడు తన నామము కోసము ఒక ప్రత్యేక ప్రజను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ అధ్యాయంలో 14వ వచనం కీలకం. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకోవడానికి వారిని కటాక్షించాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని దేవుడు పునర్నిర్మిస్తాడు. యేసు తిరిగి వస్తాడు. సంఘం ఎత్తబడుతుంది. ఆ తరువాత ఎందరెందరో అన్యులు దేవుని రాజ్యంలోకి వస్తారు. రక్షించబడిన ఈ అన్యులను తిరిగి మోషే ధర్మశాస్త్రపు కాడి కిందికి తేకూడదు. అన్యులు మోయలేని కాడి అనవసరంగా వారి మెడ మీద ఎందుకు పెట్టాలి? ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తుతాను. అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరల కడతాను. సోదరీ సోదరులారా, యెరూషలేము సదస్సులో చేయబడిన తీర్మానాలు ప్రకటించబడ్డాయి. ఈసారి పౌలు సౌవార్తిక యాత్రలో శీల అతనితో ఉంటాడు. అన్యులలో నుండి వచ్చిన సహోదరులకు ఈ సదస్సు ఉత్తరం రాసి పంపుతోంది. యూద మతవాదులను సంఘం పంపలేదు. వారికి సంఘం అధికార పత్రం ఇచ్చి ఉండలేదు. దేవుని వాక్యాన్ని అన్యుల మధ్య ప్రకటించడానికి వారు పడ్డ శ్రమ వర్ణనాతీతం. సువార్త ప్రకటించడానికి సౌలు బర్నబాలతో పాటు యూదా, శీల అనే వారిని కూడా పంపారు. ఇది యెరూషలేము సదస్సు వారు చేసిన తీర్మానానికి ఫలితం. అన్యులు మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరించాల్సిన పనే లేదు. గాని జంతుబలులు, విగ్రహ పూజ, వ్యభిచారం మొదలైనవి మాత్రం నిషిద్ధం అంటూ తాకీదు రాసి పంపారు. ధర్మశాస్త్ర భారము నుండి విడుదల. ఇది కృప. పరిశుద్ధాత్మే ఈ సదస్సులో నాయకులకు వివేకము, జ్ఞానము అనుగ్రహించాడు. ధర్మశాస్త్రం శపించింది. ధర్మశాస్త్ర శాపము నుండి యేసు కృప మనల్ని విమోచించింది. దేవునికి స్తోత్రం. యూదా, శీల అనేవారు ప్రవక్తలు. ఈ తీర్మానాల వల్ల సహోదరులకు ఎంతో ఆదరణ కలిగింది. పౌలు, బర్నబా అంతియోకులోనే నిలిచిపోయారు. ఆ తరువాత ఆయా స్థలాలలో ఉన్న విశ్వాసులను సందర్శించి బలపరచడానికి ప్రయాణమై తమతో మార్కును తీసుకువెళ్లాలా అనే విషయంలో పౌలు, బర్నబా కొంచెం ఘర్షణ పడ్డారు. బర్నబా మార్కును తీసుకువెడదాము అంటే పౌలు వద్దు అన్నాడు. అయితే వారెంతో సంయమనం పాటించారు. సంఘ ఐక్యతకు విఘాతం కలిగించకుండా తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తిగతంగానే ఉంచుకున్నారు. బర్నబా కుప్ర వెళ్ళిపోయి సేవ చేశాడు. అది అతని స్వంత స్థలం. కుప్ర నుండి ఉత్తరాఫ్రికా వరకు ఎంతో గొప్ప సేవ బర్నబా నాయకత్వంలో జరిగింది. ఇప్పటి నుండి బర్నబా సేవా వివరాలు చెప్పబడలేదు. పౌలు సేవను గురించి మాత్రమే రాయబడింది. పౌలు శీలను ఏర్పరచుకున్నాడు. సహోదరులు వీరిని ప్రభువు కృపకు అప్పగించి సాగనంపారు. వారు సంఘాలను స్థిరపరుస్తూ సిరియా, కిలికియా ప్రాంతాలలో సంచరించారు. ఇక్కడ నుండి పౌలు యొక్క రెండో సౌవార్తిక యాత్ర మొదలవుతుంది. సోదరీ సోదరులారా, వింటున్నారా? యెరూషలేము సదస్సు ఎంతో ప్రాముఖ్యమైన తీర్మానాలు చేసింది. విశ్వాసుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఈ సదస్సు మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. అంతియోకు సంఘం ఈ సదస్సులో కీలక పాత్ర వహించింది. అపోస్తలులు, సంఘ పెద్దలు కలిసి ఈ సైద్ధాంతిక వివాదాన్ని చక్కగా పరిష్కరించారు. విశ్వాసులు వివిధ సంస్కృతుల నుండి, సభ్యతల నుండి వచ్చిన వారున్నారు. నాయకులు ఎవరినీ అభ్యంతరపరచకుండా విశ్వాసులు పరస్పర సదవగాహనతో సహవసించేటట్లు చూడాలి. కృపాదృక్పథంతో సమస్యలను పరిష్కరించుకోవాలి. పెద్దల తీర్మానాలు విశ్వాసుల ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడేటట్లు ఉండాలి అని ఈ సదస్సు మనకు నేర్పుతోంది. యెరూషలేము నుండి అంతియోకుకు బహిరంగ లేఖ రాసి పంపారు.
యేసు ప్రభువును ప్రాణాధికంగా ప్రేమించాలి గాని మతాచారాలతో ప్రభువును తృప్తిపరచలేరు. దేవుడు పెట్టని బరువు నాయకులు విశ్వాసుల మీద పెట్టకూడదు. యెరూషలేము సంఘానికి, అంతియోకు సంఘానికి మధ్య ప్రేమ సంబంధాలను ఈ సదస్సు బలపరిచింది. పౌలు బర్నబా మార్కు ఈ విధంగా సేవలో ఒకరికొకరు తోడై ఉండడం మంచి పద్ధతి. అది దేవుని చిత్తం. సోదరుడా, సోదరి, నీవు రక్షించబడ్డావా? దైవాశీస్సులు. ఆమేన్. పౌలు బర్నబాలతో అంతియొకయకు పంపుటకు అపోస్తలులు ఎవరిని ఎన్నుకున్నారు? పౌలు బర్నబాలతో అంతియొకయకు పంపుటకు అపోస్తలులు ఎవరిని ఎన్నుకున్నారు? 1 బర్సబ్బా యూదా, 2 బరబ్బా సీలా, 3 యూదా సీలా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు మనము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం నుండి ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకున్నాం. ఆదిమ సంఘము సున్నతి అనే సమస్యను ఎదుర్కొన్నట్లుగా చూశాం. సంఘము నుండి ప్రత్యేకంగా సున్నతి విషయంలో పౌలు యూదులతో విభేదించాడు. అన్యజనులెవరు కూడా సున్నతి పొందలేదు గనుక వారు పరలోక రాజ్యానికి అర్హులు కాదని కొందరు వాదించారు. ఈ అంశం గురించి అపోస్తలులు ఒక్కటిగా సమావేశమై ఈ రీతిగా దీని విషయం చర్చించారు. అయితే శరీర సంబంధమైన సున్నతి కాక హృదయ సంబంధమైన సున్నతి మాత్రమే అవసరమని పేతురు గట్టిగా విశ్వసించాడు. దేవుడు అంతరంగాన్ని బట్టి మాత్రమే పరిశుద్ధులుగా పరిగణిస్తాడని అతడు గట్టిగా వాదించాడు. సున్నతి పొందకుండా ఎలా రక్షించబడగలరు అన్న ప్రశ్నకు చక్కటి పరిష్కారాన్ని ఇందులో కనుగొన్నాం. సంఘానికి శిరస్సు క్రీస్తే. యేసు వ్యక్తిత్వం సంఘానికి కేంద్రం. మతాచారాల కంటే కూడా యేసుతో నీకు నాకు ఉన్న వ్యక్తిగత సంబంధం ఎంతో ముఖ్యం. మన మతాచారాల ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టగలమా? యేసు మన పాపముల నిమిత్తమే చనిపోయాడు అనే వాస్తవమే క్రైస్తవ్యం. యేసు శిలువపై చేసిన బలియాగము మనకు చాలు, మరేది అక్కర్లేదు. సువార్తకు మనము ఏది చేర్చకూడదు. మనము కృపచేత విశ్వాసము ద్వారా మాత్రమే రక్షించబడతాం. మనము రక్షించబడేది ధర్మశాస్త్రంని బట్టి కాదు కానీ, సున్నతి సంస్కారం కాదు కానీ, అమావాస్య పౌర్ణమి కాదు కానీ, మన ఉపవాసాలు తిండి విధానము కానే కాదు కానీ, కేవలము కృపయే మన రక్షణకు ఆధారమయ్యింది. యేసును నమ్మితేనే రక్షణ, లేకపోతే తీర్పు. పాపిగా దేవుని యొద్దకు రావాలి. క్రీస్తు అనే రక్షకుని యందు విశ్వాసం ఉంచాలి. అంతే మనం చేయవలసింది. యూదుడైనా అన్యుడైనా రక్షణ మార్గం ఇదే, మరో మార్గం అంటే ఏది లేదు. ధర్మశాస్త్రము మనలను శపిస్తే కృప మనలను రక్షించింది, మనలను విమోచించింది. ప్రియులారా, ఈ సత్యాలు మీ జీవితాలకు అన్వయించుకొని దేవుని ఆశీర్వాదాలను అనుభవించగలరు. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.